హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ ఇలా రెడీ అయ్యి వచ్చాను ఏంటి అనుకుంటున్నారా? ఏంటండి ఇక పండగ కదండి, సంక్రాంతి పండగకి అందరికీ కూడా విషెస్ చెప్దామని చెప్పేసి ఇలా చక్కగా రెడీ అయ్యి మీ అందరి ముందుకు వచ్చాను. మీ అందరికీ కూడా సంక్రాంతి పండగ శుభాకాంక్షలు అండి. అందరూ కూడా సంక్రాంతి పండగని చక్కగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఓన్లీ పండగ విషెస్ చెప్పడానికి ఇంకా కొన్ని మీతోటి నాకు తెలిసిన కొన్ని హ్యాపీ మూమెంట్స్ని షేర్ చేసుకుందాం, సరదాగా మీతో మాట్లాడదాం అన్నట్లుగా వీడియో అయితే చేశాను. యాక్చువల్గా లైవ్ పెడదాం అనుకున్నాను, కాకపోతే కొంచెం టెక్నికల్ ఇష్యూస్ వల్ల లైవ్ అనేది పాసిబుల్ అవుతుందా లేదా అన్నట్టుగా నేను పెట్టలేదన్నమాట. ఈ విధంగా అయితే వీడియో చేసి పెడుతున్నాను. అందరూ ఊర్లోకి వెళ్ళిపోయి ఉంటారు, చాలామంది విలేజెస్కి వెళ్ళి పండుగలు చేసుకుంటూ ఉంటారు. సంక్రాంతి ఇలాగా దసరా కానివ్వండి, ఇలాంటి పెద్ద పండుగలకైతే కంపల్సరీ విలేజెస్కి ఊర్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. మేమైతే ఇక్కడనే ఉంటాం. పెద్దగా అంటే నేను వెళ్తాను, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను. బహుశా నేను వీడియో పోస్ట్ చేసి మీరు చూసేయడానికి నేను అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటాను. అక్కడికి వెళ్ళిన తర్వాత వీలైతే వీడియో తీయడానికి అయితే ట్రై చేస్తాను మ్యాక్సిమం. ఎందుకంటే కొన్ని రీజన్స్, పర్సనల్ రీజన్స్ ఉంటాయి కాబట్టి వీడియో షూట్ చేసేంతవరకు అయితే చేయగలుగుతాను, లేదు అంటే ఇంకా వీడియో అయితే ఏం రాదు. ఇంకా పండగ గురించి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. స్టెప్ బై స్టెప్ కొంచెం వీడియోస్ని అభివృద్ధి చేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నాను. చేయాలి, ఇంకా మంచి వీడియోస్ చేయాలి అనుకుంటూ వెళ్తున్నాను. సబ్జెక్ట్ దొరికినంత వరకు ట్రై చేస్తాను, కంటెంట్ దొరికినంత వరకు కూడా ట్రై చేస్తాను. నా వీడియోస్ని మీరు అందరూ ఎంతో చక్కగా చూస్తున్నారు, ఆదరిస్తున్నారు. ఆ కాంప్లిమెంట్స్ నాకు వస్తున్నాయి, యూట్యూబ్ నుంచి నాకు వస్తున్నాయి. నేను చూసినప్పుడల్లా, కాంప్లిమెంట్స్ని చూస్తున్నప్పుడల్లా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. స్టార్టింగ్లో ఎడిటింగ్ గురించి అసలు నాకు తెలీదు. వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి, థంబ్నెయిల్స్ ఎలా పెట్టాలి, అసలు వీడియోస్ ఎలా వాయిస్ ఓవర్ ఇవ్వాలి, ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి ఒక ఐడియా లేదు. అలాంటిది స్టార్టింగ్ వీడియో నుంచి ఇప్పటి వరకు కొంచెం చేంజెస్ చేసుకుంటూనే వస్తున్నాను. ఇంకా బెటర్గా చేంజెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇయర్ వరకు నా టార్గెట్ నేను రీచ్ అవ్వాలనుకుంటున్నాను. మీ అందరి ఆశీర్వాదం ఉంటే, ఆ భగవంతుని ఆశీర్వాదం ఉంటే తప్పనిసరిగా అదంతా జరుగుతుంది. కానీ చూడాలండి, ఎప్పుడైనా సరే కష్టపడ్డది ఏదైనా సరే వృధా పోదు అంటూ ఉంటారు కదా. డైలీ మీకు వీక్లీ నేను 2 నుంచి 3 వీడియోలు అంటే లాంగ్ వీడియోలు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. షార్ట్స్ వీలుంటే డైలీ పెట్టడానికి చూస్తున్నాను, కుదరకపోతే డే బై డే అలాగా చేస్తున్నాను. ఏదో ఒకటి షార్ట్ పెట్టాలి, లాంగ్ వీడియోస్ పెట్టాలని ట్రై చేస్తున్నాను. కానీ యూట్యూబ్ ఛానల్ అనేది అంత ఈజీ అయితే కాదని నాకు అర్థమవుతుందండి. కంటిన్యూ చేస్తూ ఉన్న కొద్ది కూడా తెలుస్తూ ఉంది ఆ విషయం. చాలా సిచ్యువేషన్స్ని, చాలా సవాళ్ళని ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది అనమాట. కానీ మనకు కూడా ఏదైనా పని అంత ఈజీగా అయితే రాదు కదా. ఏ పనైనా సరే కష్టాలు, నష్టాలు, ఒడిదుడుకులు అన్నీ ఉంటాయి. అన్నీ ఉంటేనే ప్రెషర్, అన్నీ ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాము. అది మాత్రం నేను రియలైజ్ అయ్యాను అనమాట. కొత్తగా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకునే వాళ్ళు కూడా చక్కగా స్టార్ట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ చాలామంది, ఎంతోమంది మంచి పొజిషన్స్ రీచ్ అయ్యి ఉన్నారనమాట. నేను ఇంకా స్టార్టింగ్ స్టేజ్ కూడా కాదు నాది అసలు. చూడాలి ఎంతవరకు వెళ్తాను. కాకపోతే సంక్రాంతి పండుగ రోజు ఇలా మీ అందరి ముందుకు వచ్చి మాట్లాడదాం సరదాగా అన్నట్టుగా వీడియో అయితే షూట్ చేశాను. ఇంకా నెక్స్ట్ ఇయర్ వరకు ఇందాక చెప్పినట్లు ఇంకా మంచిగా సబ్స్క్రైబర్స్ పెరిగి మన ఛానల్ గ్రో అవ్వాలని ఆ భగవంతుని అయితే కోరుకుంటున్నాను. మీ బ్లెస్సింగ్స్ కూడా కావాలి. ఇంకా ఏంటి విశేషాలు? చాలామంది వీడియోస్ చూస్తున్నారు, కమెంట్స్ అయితే చేయట్లేదు. అంటే కొంతమంది చేస్తున్నారు, కొంతమంది ఫోన్స్ మాట్లాడతారు, కాల్స్ మాట్లాడతారు. ఇంతకుముందు చెప్పినట్టుగానే ఫ్రెండ్స్, కొంచెం వెల్ విషర్స్ కాల్ చేసి సజెషన్స్ ఇవ్వడము, మాట్లాడడం చేస్తూ ఉంటారు. కమెంట్స్ అయితే చాలా తక్కువగానే వస్తున్నాయి. మొహమాట పడకండి. మీరు ఎలా కమెంట్ చేయాలనుకుంటున్నారు అంటే మ్యాక్సిమం అదొక పాజిటివ్ వేలోనే కామెంట్ ఉంటే ప్రాబ్లం ఏముండదు. మనకు ఆల్రెడీ మనం కమెంట్స్ బాక్స్లో కింద మనకి పైన మెన్షన్ చేసే ఉంటుంది యూట్యూబ్. కమెంట్స్ ఎలా పెట్టాలి, ఒక పాజిటివ్ సైడ్లో పెట్టాలి, కమ్యూనిటీ గైడ్ లైన్స్ అని ఉంటుంది, అలా చూసుకొని పెట్టాలి అని ఆల్రెడీ మనకు ఉంటుంది అక్కడ. మోస్ట్ ఆఫ్ ద సబ్స్క్రైబర్స్, మన ఫాలోవర్స్ అందరూ కూడా మనకి పాజిటివ్గానే రియాక్ట్ అవుతారు. మీరు ఎలాంటి ఇబ్బంది పడడం కానీ, మొహమాటం పడడం కానీ అవసరం లేదండి. మీకు కామెంట్ చేయాలనుకుంటే అది ఏదైనా సరే, గుడ్ ఆర్ బ్యాడ్, ఏదైనా సరే మీ ఒపీనియన్ ఏంటి అనేది నాతో షేర్ చేసుకుంటూ ఉండండి. నేను కూడా మీ కామెంట్స్కి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇంకా నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఇంకా ఎవరైనా నాలాగా కొత్తగా ఇంకెవరైనా యూట్యూబ్ ఛానల్స్ నన్ను చూసి ఇంకా స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా చక్కగా స్టార్ట్ చేసుకోవచ్చు. కాకపోతే సేఫ్టీ సైడ్లో
స్టార్ట్ చేసుకొని చేయాలన్నమాట. చాలా ప్రికాషన్స్ ఉంటాయి, అంత ఈజీ అయితే కాదనమాట, చాలా ఉంటాయి. దానికి చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. అంటే సొసైటీ పరంగా కొంచెం ఉంటుంది, మళ్ళీ మన యూట్యూబ్ పరంగా కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకు తెలిసి ఉండాలన్నమాట. నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు ఎలాంటి రూల్స్ ఏమీ లేవన్నమాట. కొన్ని మూవీ సాంగ్స్ అలాగే పెట్టేసేయడం, యూట్యూబ్ నాకు మెయిల్ పంపడం, ఇలా చెయ్యొద్దు, ఆ సాంగ్ మీరు డిలీట్ చేయాలి, ఆ వీడియో మీరు డిలీట్ చేసేసేయాలి, లేకపోతే మేమే 1 monthలో డిలీట్ చేసేస్తాం అన్నట్టుగా పంపించేది. మొదట్లో నేను లైట్ తీసుకున్నాను కొన్ని షార్ట్స్ రీల్స్, తర్వాత 1 month తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళే డిలీట్ చేసేయడం. ఇట్లా కొన్ని షార్ట్స్ మీరు చూసినట్లయితే నా షార్ట్స్లో కొన్ని షార్ట్స్ డిలీట్ అయిపోయింటాయి. అలా కొన్ని జరుగుతూ ఉంటుంటాయి. మనం రెగ్యులర్ వీడియోస్లో లాంగ్ వీడియోలు పోస్ట్ చేసినా కానీ అందులో కూడా కొంచెం చూసుకొని మూవీ సాంగ్స్ ఎక్కువగా లేకుండా, టీవీ షోస్కి కానివ్వండి, మూవీ సాంగ్స్ కానివ్వండి, ఇలాగ ఒరిజినల్ సౌండ్స్ ఎక్కువ లేకుండా చూసుకొని వీడియోస్ అనేది ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు, బాగుంటుంది. ఎడిటింగ్ ప్రాసెస్ అయితే చాలా ఇంపార్టెంట్. ఎడిటింగ్ కూడా చాలా జాగ్రత్తగా, ఎక్కడ ఎలాంటి పొరపాటు లేకుండా చూసుకొని ఎడిటింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, పండగ సందర్భంగా వచ్చి నాకు తెలిసిన కొన్ని మంచి విషయాలు షేర్ చేస్తాను అని చెప్పాను కదండి. అంటే యూట్యూబ్ పరంగా అయితే ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను. ఈ 6 months అవుతుంది నేను ఛానల్ స్టార్ట్ చేసి. 6 months నుంచి కూడా నేను ఏమేమి ఫేస్ చేసుకుంటూ వస్తున్నాను ఏంటి అనేది ఎవరికైనా యూజ్ అవుతుందన్న ఇదితోటి నేను ఈ వీడియోలో అయితే మీకు చెప్తున్నానండి. అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మరొకసారి చక్కగా మీ ఫ్యామిలీస్ తోటి మంచిగా పండుగను సెలబ్రేట్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పిండి వంటలు చేశాను, ఇంట్లో పనులు, క్లీనింగ్ పనులు ఇంకా అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. పిండి వంటలు చేసేసాను, ఇంకా ముగ్గులు అవన్నీ వేసేసుకొని ఇంకా నెక్స్ట్ నేను కూడా పండగకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను అనమాట. వీలైతే అక్కడికి వెళ్ళినాక అక్కడ వీడియోస్ తీసి పెట్టడానికి ట్రై చేస్తాను. ఆల్మోస్ట్ నన్ను రెగ్యులర్గా చూస్తున్న వాళ్ళు, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నా లైఫ్ స్టైల్ ఏంటి అనేది తెలిసే ఉంటుంది. పెద్దగా ఏం మ్యాటర్ అనిపించదు. కాకపోతే ఎక్కడ కొత్త సబ్స్క్రైబర్స్ బయట నుంచి వేరే దగ్గర నుంచి ఎక్కడైనా చూస్తున్న వాళ్ళైతే కొంచెం ఇంట్రెస్ట్ తెలుసుకోవాలి అన్నట్లుగా కొన్ని వీడియోస్ అలాగే చూస్తూ ఉంటారు. మనమేనా అంతే కదండి, వేరే వాళ్ళ వీడియోస్ ఎవరైనా కొత్త వాళ్ళది పెట్టారనుకోండి, వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళ వీడియోస్ మనకు నచ్చినాయి అంటే వాళ్ళని ఫాలో అవుతూ ఉంటాం. ఇంకా మనకు నచ్చిన వాళ్ళకి చెప్తూ ఉంటాం, షేర్ చేస్తూ ఉంటాం. అది కామన్ థింగే కదా. ఇప్పుడు వరకైతే ఇలా ఉంది. ఈ పండగ అందరికీ సంతోషాలని మిగిలించాలి. ఇంకా మంచి పండగలు ఇంకా ముందు రోజులలో మంచిగా చేసుకొని అందరం హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్, మీ అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను మరి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.